జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశారు. ఇక పార్టీ బలోపేతంపై సీరియస్ గా దృష్టి సారించిన ఆయన గీత దాటితే వేటేనంటూ స్ట్రాంగ్ సిగ్నల్స్ ఇస్తున్నారు. క్రమశిక్షణను పాటించకపోతే కఠిన నిర్ణయాలకు సిద్ధమని సంకేతాలు ఇస్తున్నారు. ఎమ్మెల్యేలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన జనసేనాని పనితీరు బాగాలేని వారికి క్లాసులు తీసుకుంటూ దూకుడు పెంచారు. ఇంతకు పవన్ దూకుడు వెనుక కారణాలేంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. నిన్న మొన్నటి దాకా ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీపై అంత సీరియస్ గా ఫోకస్ పెట్టలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. జనసేనాని ఇప్పుడు ఫుల్ ఫామ్ లోకి వచ్చేశారు. దూకుడు పెంచి ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి మరొక లెక్క అంటూ స్ట్రాంగ్ సిగ్నల్స్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇంత సీరియస్ గా స్పీడ్ పెంచడం వెనుక ప్రత్యేక వ్యూహం ఉందన్న వాదన వినిపిస్తుంది. ఇక టార్గెట్ 2029 లక్ష్యంగా ఆయన వ్యూహ రచన చేస్తున్నారన్న చర్చ జరుగుతుంది. వాస్తవానికి 2024 నాటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పోటీ చేసింది. చాలా తక్కువ స్థానాల్లో అయినా అద్భుతమైన ఫలితాలను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏకంగా 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు పోటీ చేసిన ప్రతి స్థానంలో విజయం. ఇది జనసేన ట్రాక్ రికార్డ్. ఇలా 100% స్ట్రైక్ రేట్తో తెలుగు రాష్ట్రాల్లో మరే పార్టీ కూడా విజయం సాధించలేదు. ఇక ముందు ఏ పార్టీ అయినా జనసేనను బీట్ చేయగలుగుతుందా అన్నది కూడా డౌటే. ఇక తెలుగు రాజకీయాల్లో అంతలా సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన చరిత్ర జనసేనది. ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ ఏకంగా డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆయనకు పాలనపై దృష్టి పెట్టడమే సరిపోయింది. శాఖలపై పట్టు సాధించడంపైనే ఆయన ఫోకస్ పెట్టారు. ఇక డిప్యూటీ సీఎంగా తనదైన పనితీరుతో ఆకట్టుకున్నారు. ఒక రకంగా పార్టీ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా భావించి ఇన్నాళ్లు ఆయన జనసేనపై అంతగా ఫోకస్ పెట్టలేదు. ఇక నాగబాబు, నాదెండ్ల మనోహర్ లాంటి నాయకులే ఇన్నాళ్లు జనసేన వ్యవహారాలు చూస్తూ వచ్చారు. ఇక జనసేనాని డిప్యూటీ సీఎంగా ఉన్న నేపథ్యంలో వారే పార్టీ వ్యవహారాలను మేనేజ్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పాలనపై పవన్ కళ్యాణ్ పూర్తిగా పట్టు సాధించారు. డిప్యూటీ సీఎంగా తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఈ తరుణంలో ఇక పార్టీపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని జనసేనాని భావన. అందుకే జనసేన వ్యవహారాలపై సీరియస్ గా ఫోకస్ పెట్టారు పవన్. జనసేన బలోపేతమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. టార్గెట్ 2029 లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు. ఇప్పుడున్న పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యను కనీసం 50 వరకు తీసుకువెళ్లి ఎంపీ స్థానాలను కనీసం 8కి పెంచాలన్న వ్యూహంతో జనసేనాని ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ దిశగానే ఆ పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించారు పవన్. అందులో భాగంగానే ముందుగా ఎమ్మెల్యేల పనితీరుపై ఆరా తీస్తున్నారు. 21 మంది ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగానే ఉన్నా కొందరు రకరకాల ఆరోపణలతో సతమతమవుతున్నారు. ఫలితంగా జనసేనకు ఇబ్బందులు వస్తున్నాయి. కొందరు ఎమ్మెల్యేల ఇంటర్నల్ విషయాలు ఇక వివాదాలు శృతిమించాయి. ఇది రాజకీయంగా పార్టీకి మైనస్ అయ్యే ప్రమాదం ఉండడంతో జనసేనాని రంగంలోకి దిగారు. నాయకుల వ్యక్తిగత అవినీతి ఆరోపణలపై ఫోకస్ పెట్టారు. వాటిల్లో నిజమెంత అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే తప్పు చేసిన వాళ్లపై చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవా శ్రీధర్, పోలవరం ఎమ్మెల్యే బాలరాజును పిలిపించి మరీ వార్నింగ్ ఇచ్చారు పవన్. అంతేకాదు అరవా శ్రీధర్తో ప్రభుత్వ పదవికి రాజీనామా చేయించారు. బాలరాజుకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి 4 వారాల్లో వివాదాలు పరిష్కరించుకోవాలంటూ డెడ్ లైన్ విధించారు. వీళ్ళిద్దరే కాకుండా ఇకపై ప్రతిరోజు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ ఎమ్మెల్యేలు, నేతల పనితీరుపై సీరియస్ గా ఉండాలంటూ డిసైడ్ అయ్యారట పవన్. మరోవైపు క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం మీద ఫోకస్ పెట్టారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంపై వర్కౌట్ చేస్తున్నారు. ఈ మధ్య సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి 21 లక్షల సభ్యత్వాలు సాధించారు. ఇక గ్రామ స్థాయిలో కమిటీల నియామకాలు కూడా వేగంగా జరుగుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. జిల్లా, నియోజకవర్గ, గ్రామ స్థాయి కమిటీల ఏర్పాటు, నియామకాల విషయంలో జనసేనాని స్వయంగా పాల్గొంటున్నారు. రక్షణ దళం, నిర్వాహక దళం, పరిపాలనా దళం అంటూ 3 కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. పార్టీతో పాటు కూటమిలో విభేదాల పరిష్కారానికి వివాద విమోచన కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరొక
మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ తాజాగా రాజమండ్రిలో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తాను తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించవద్దని స్పష్టం చేశారు. తన నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సిందేనంటూ తేల్చి చెప్పారు. ఇదే సమయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రకాశం జిల్లా జనసేనలో బహిర్గతమైన వివాదాలపై సీరియస్ అయ్యారు. మొత్తం పార్టీ ప్రక్షాళనకు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఉడా చైర్మన్ రియాజ్ అధ్యక్షుడిగా ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన కమిటీ రద్దు చేశారు. అంతటితో ఆగకుండా జిల్లాలోని నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జీలతో పాటు ఇతరతా పార్టీ పదవులు ఉన్న వారిని కూడా తప్పించేశారు. ఇక ఇటీవల ఈ పార్టీ నాయకులపై బహిరంగ విమర్శలు చేసిన జడా బాల నాగేంద్రను సస్పెండ్ చేశారు. తాత్కాలికంగా పార్టీ జిల్లా వ్యవహారాలను పరిశీలించి ముందుకు నడపాలని రాష్ట్ర నాయకులకు ఆదేశించారు. రాజమండ్రిలో జిల్లా జనసేన నాయకులతో జరిగిన ప్రత్యేక భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయాలను ప్రకటించారు. ఓవైపు నేతలకు క్లాసులు, సీరియస్ వార్నింగ్లు ఇస్తూనే కూటమికి ఎలాంటి ముప్పు రాకుండా చూసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లోనూ కూటమి కలసై పోటీ చేస్తుందని ఇప్పటికే హింట్ ఇచ్చారు. ఈ విషయంలో క్షేత్రస్థాయిలో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనని పవన్ కు నివేదిక కూడా వెళ్లిందనే ప్రచారం జరుగుతుంది. దీంతో యువకులు, అభిమానులు గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలను సంతృప్తిపరిచేలా పర్యటనలు చేపడుతున్నారు. ఇక కూటమితోనే జనసేనకు లాభం ఉందన్న సంకేతాలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఎట్టకేలకు పార్టీ వ్యవహారాలపై పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టడంపై జన సైనికులు హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారు. కింది స్థాయి క్యాడర్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. పవన్ మార్క్ రిపేర్లు జనసేనకు కలిసి రావడం ఖాయమంటున్నారు. జనసేనాని ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నా తామంతా సంపూర్ణ మద్దతు పలుకుతామంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ దూకుడు, ప్రత్యేక వ్యూహాలు జనసేనకి ఎంత మేర లాభం చేస్తుందన్నది చూడాలి.